ప్రార్థించడానికి నేను మా బృందం అంతా కూడా కేరళ వైనాడు ప్రాంతంలోకి వచ్చాము. ఇక్కడ మరి తుఫాను, మరి కొండలు రెప్పలు అన్ని పడిపోయి నీళ్ళు ఈ ఇంటి పైకి వరకు, ఈ అప్స్టైర్ వరకు లోయలో దాదాపు 15 నుండి 18 కిలోమీటర్లు ఆ కొండపై నుండి మరి ప్రవాహం రావడం, నీళ్ళు రావడము. మరి ఇక్కడ ఉన్న ఊర్లన్నీ కొట్టుకుపోయాయి. ఇక్కడే 600 మంది నివాసం చేసేవాళ్ళు. ఈ 600 కుటుంబాల ఇళ్ళల్లో మరి 10 నిమిషాల్లో భూస్థాపితమైపోయాయి. ఈ ప్రాంతంలో ఇక్కడ మెయిన్ నుండి కిందకి వెళ్ళినట్లయితే 5 కిలోమీటర్లో. ఇక్కడ ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇటువైపు మీరు చూసారంటే ఇక్కడ సంఘం ఉంది, పైన చర్చి కట్టారు, సిఎస్ఐ సంఘము. అయితే ఈ కింద ఉన్న ఇల్లులన్నీ కూడా మాయమైపోయాయి. ఆ వెనకున్న మాసు కూడా మరి అది ధ్వంసమైపోయి ఉంటున్నారు. అయితే సంఘము, ఈ చర్చి మాత్రము ఒక పెంకు కూడా కింద పడలేదు. ఇది మన దేవుని కృప, దేవుని ఆశీర్వాదము. తర్వాత అక్కడ కింద మనం చూసినట్లయితే అన్ని ఇల్లులు, అక్కడ ఒక 300 ఇల్లులు ఉన్నాయి ఆ ఊర్లో. ఆ ఇల్లులు అన్నీ కూడా భూస్థాపితం అయిపోయాయి. చాలా మంది చనిపోయారు, బాడీలు దొరకట్లేదు. ఇంకా 3-4 వేల మంది మరణించినట్లు మరి ఇక్కడ చిన్న విశ్లేషణ చేస్తుంటున్నారు. అయితే అక్కడ ఒక ఇల్లు మాత్రము తెల్ల ఇల్లు, చిన్న ఇల్లు, ఫస్ట్ బిలీవర్స్ ఆ ఊర్లో. మరి ఆ ఇల్లు మాత్రం ఎవరు కూడా చనిపోలేదు. ఆ ఇల్లు ఈ యొక్క ప్రళయము కూడా ముట్టలేకపోయింది ఆ ఇంటిని. ఎందుకంటే ఆ విశ్వాసులు యేసు ప్రభు మీద విశ్వాసించారు కాబట్టి, యేసు ప్రభు వాగ్దానము, మరి ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు, మరి మనల్ని కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు. కాబట్టి దేవుడు మనకు ఆశ్రయము, మన దుర్గము, రక్షణ శృంగము. కాబట్టి మనం ఇక్కడ ఈ ప్రళయములో కేరళలో ఈ ప్రాంతంలో 2 సాక్ష్యం మనం చూస్తున్నాం. దీని కొరకే మా 7 మందిని ఇక్కడ తీసుకురావడానికి మా ద్వారా ఈ వీడియో చేసి మీకు అందరూ కూడా వినిపించడానికి దేవుని కృపను చేశారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప సాక్ష్యం ఏంటంటే, యేసు ప్రభువుని విశ్వాసించిన వారిని ఏ ప్రళయం కానీ, యేసు ప్రభు అన్న మాటలు 7వ అధ్యాయము మత్తయి సువార్త 23-24లో 25లో మనం చూస్తున్నాం. నా మాటలు విని నా యందు విశ్వాసం ఇచ్చిన ఆ మాటలు విని వాటిని గైకొన్నవాడు బండ మీద కట్టిన బుద్ధిమంతుని పోలిన ఆ ఇల్లు లాంటిది అని చెప్పాడు. మరి ఆయనందు విశ్వాసం ఇచ్చిన వారు, ఆయనందు మరి విశ్వాసం ఇచ్చిన ఆయన మాటలు విని వాటి చొప్పున చేయవారు ఈ విధంగా బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి మన ఇల్లు ఉంటాయి, మన జీవితాలు, మన ప్రాణాలు. కాబట్టి ఇదే సాక్ష్యం. ఇక్కడ ఏ సంఘం కానీ, అక్కడ ఆ ఇల్లు కానీ, అన్యులు సాక్ష్యం చెప్పొచ్చున్నారు. వీళ్ళకి ఏం కాలేదు. మిగతా వాళ్ళంతా 800 కుటుంబాలు ఇక్కడ భూస్థాపితం అంటే కనిపించకుండా ఓవర్ నైట్ మరణించినట్లు మరి విలేకరులు చెప్పొచ్చున్నారు. కాబట్టి మీ విశ్వాసం ప్రభుత్వం ఉంచినట్లయితే ఆయన ఇహలోకమందు పరలోకమందు మనం కాచి కాపాడి ఆశీర్వదిస్తాడు. అయితే వీరి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. విడబడిన కుటుంబం ఆదరించాలి, రక్షణ లేని వారికి రక్షణ, ఇవన్నీ కూడా సాక్షిగా దేవుడు పెట్టాడు. ఈ ప్రాంతంలో వారందరూ కూడా తెలుసుకొని అందరూ రక్షణలోకి రావాలని నా ఒక ప్రార్థన. మా బృందం అంతా కూడా ప్రార్థన చేస్తున్నాం. మా దేవ ప్రభానికి స్తోత్రాలు. ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి ఇక్కడ ప్రభు సంఘాన్ని మీరు కాపాడండి, స్తోత్రాలు. విశ్వాస కుటుంబాన్ని కాపాడండి, కాబట్టి మీకు స్తోత్రాలు. వసూలు రక్తం చేతనైనా కడగబడిన ప్రతి బిడ్డలను దీవించండి. ఒకరి రక్షణ లేని వరకు రక్షణ ఇచ్చాను. ఆశీర్వదించి మనం ప్రార్థిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి సమర్పిస్తున్నాను. ఆమేన్.